సో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్కూల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ స్కూల్ పేరే టోక్యో మెట్రోపాలిటన్ హై స్కూల్. ఇది పేరుకి మాత్రమే స్కూల్, బట్ ఇందులో ఉండే ఫ్యూచర్స్ చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. సో ఆ ఫ్యూచర్స్ అనేవి ఏంటో మనం ఈ రోజు ఈ ఎపిసోడ్ 1 లో అయితే తెలుసుకుందాం. ఈ సిరీస్ లో మన హీరో పేరు అయానా కోజి కియోటా. మనోడు తన మనసులో ఈ వరల్డ్ లో నిజంగానే హ్యూమన్స్ అందరూ ఈక్వల్ గా ఉన్నారా, నా దృష్టిలో ఈక్వాలిటీ అనేది ఒక కట్టుకథ మాత్రమే అనుకొని తను ఒక బస్ అయితే ఎక్కుతాడు. ఇక ఆ బస్ లో మనకి మరికొంతమంది స్టూడెంట్స్ అయితే కనిపిస్తారు. ఇక ఆ బస్ లో ఒక ముసలావిడ నిల్చోవడం ఉండడం గమనించిన ఒక స్టూడెంట్ మరో స్టూడెంట్ తో, నువ్వు కూర్చున్న సీట్ సీనియర్ సిటిజన్స్ కోసం కేటాయించబడింది, సో దయచేసి ఈ ముసలావిడ ఆ సీట్ లో కూర్చోవడానికి ప్లేస్ ఇవ్వమని చాలా రిక్వెస్ట్ గా అయితే అడుగుతుంది. బట్ మనోడు మాత్రం దానికి చాలా పొగరుగా, ఓ మై ప్రెటీ లేడీ, నాకు ఆ విషయం తెలుసు, నేను యంగ్ గా ఉన్నానని చెప్పి ఈ సీట్ నువ్వు తనకి ఇవ్వమని అడుగుతున్నావు కదా, బట్ నేను ఈ సీట్ తనకి ఇవ్వను, ఎందుకంటే నేను నిల్చోవడం వల్ల నా స్టామినా చాలా వేస్ట్ అవుతుంది, అయినా తనకి సీట్ ఇవ్వడం వల్ల నాకేంటి లాభం అని అంటాడు. దానికి అమ్మాయి, నువ్వు ఇలా చేయడం వల్ల ఈ సొసైటీకి హెల్ప్ చేసినట్టు అవుతుంది అని అంటుంది. దానికి మనోడు, నాకు ఈ సొసైటీకి హెల్ప్ చేయడంలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, అండ్ ఇక్కడ ఇంకా చాలా మంది కూర్చొని ఉన్నారు, సో నువ్వు కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుక్కో అని అంటాడు. దీంతో అమ్మాయి ఆ బస్ లో ఉన్న వాళ్ళందరినీ ఆ ముసలవాడికి సీట్ ఇవ్వమని అడుగుతుంది, బట్ వాళ్ళు ఎవ్వరు కూడా రెస్పాన్స్ అవ్వరు. ఇక లాస్ట్ లో ఒక లేడీ అయితే ఆ ముసలావిడికి సీట్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మనోళ్ళు స్కూల్ కి అయితే రీచ్ అవుతారు. ఇక ఈ స్కూల్ పేరే టోక్యో మెట్రోపాలిటన్ హై స్కూల్. ఈ స్కూల్ ని స్వయంగా జపాన్ గవర్నమెంటే రన్ చేస్తుంది. ఇక ఈ స్కూల్ యొక్క ట్రూ మోటివ్ ఏంటంటే తమ కంట్రీ యొక్క ఫ్యూచర్ ని సపోర్ట్ చేసేందుకు కొంతమంది యంగ్ పీపుల్ ని తయారు చేయడం, అండ్ ఈ స్కూల్ కి 100% ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే ఉంటుంది. సో ఇక మన హీరో అయానా కోజి ఈ స్కూల్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక అమ్మాయి తన ముందుకు వచ్చి, నువ్వు ఎందుకని బస్ లో నన్ను అలా చూసావు అని అడుగుతుంది. దానికి మనోడు, ఓ ఐఎమ్ సారీ, ఆ బస్ లో నువ్వు కూడా ఆ ముసలావాడికి నాలాగే సీట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు కదా, సో నువ్వు కూడా అచ్చం నాలాగే అనిపించావు, అందుకే నేను అలా చూసా అని అంటాడు. దానికి ఆ అమ్మాయి, నన్ను నీతో కంపేర్ చేసుకోకు, ఎవరో చెప్తే నేను సీట్ ఇవ్వను, నాకు ఇవ్వాలనిపిస్తేనే నేను ఇస్తాను అని పొగర్గా ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీంతో మనోడు, ఈ అమ్మాయి ఇదేంట్రా నాకన్నా వరస్ట్ గా ఉంది అని అనుకుంటాడు. ఇక స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్లోకి ఎంటర్ అయ్యాక స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయినట్టు మనాబు హరికిట వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తాడు. ఇక అయానా కోజి మనకి క్లాస్ 1D లో అయితే కనిపిస్తాడు. ఇక మనోడు తన పక్కన ఎవరు పడ్డారని చెప్పి తిరిగి చూస్తే తన పక్క బెంచ్ లో కూడా ఇందాకటి అమ్మాయి కనిపిస్తుంది. దీంతో వాళ్ళిద్దరు కూడా ఇది ఒక అన్ప్లెజెంట్ కోఇన్సిడెన్స్ అని అయితే అనుకుంటారు. అన్ప్లెజెంట్ అంటే ఇక్కడ డిస్కంఫర్టబుల్ అన్నమాట. సో ఇక నెక్స్ట్ ఒక స్టూడెంట్ పైకి లేచి అందరితో, టీచర్ ఇంకా క్లాస్ లోకి రాలేదు కాబట్టి ఈ గ్యాప్ లో మనం అందరం మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకుందాం అని అంటాడు. దీంతో ఆ స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఇక ముందు నేనే మొదలు పెడతా, నా పేరు హిరాటా యోస్కే, నేను ఆల్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఆడతాను, అండ్ త్వరలోనే నేను స్కూల్ సాకర్ క్లబ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నానని చెప్తాడు. దీంతో మన అయానా కోజి, వీడు ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఈ క్లాస్ కి లీడర్ అవుతాడని అనుకుంటాడు. అలా ఆ క్లాస్ లో ఉన్న వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక ఇందాక ఆ బస్ లో సీట్ కోసం గొడవ పడిన అమ్మాయి కూడా పైకి లేచి, నా పేరు కుషిడా, నా గోల్ ఇక్కడున్న ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేయడం, సో మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే నన్ను పిలవడం మాత్రం మర్చిపోకండి అని చెప్తుంది. దీంతో మన అయానా కోజి, మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇప్పుడు మనం ఏంటో ఇక్కడ డిటర్మైన్ చేస్తుంది, ఇంతకీ నేనెలా నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ని స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈ గ్యాప్ లోనే మన అయానా కోజి వంత అయితే వస్తుంది. దీంతో మనోడు పైకి లేచి, ఈ వరల్డ్ లో ఏదో కోల్పోయినట్టుగా, నా పేరు అయానా కోజి కియోటా, నాకు ఎలాంటి టాలెంట్స్ లేవు, మీతో కలిసి చదువుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తాడు. దీంతో ఆ స్టూడెంట్స్ అంతా ఆ విచిత్రమైన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ని చూసి కూడా క్లాప్స్ కొడతారు. ఇక ఫైనల్ గా ఒక్కడైతే మిగులుతాడు. వాడు లాస్ట్ బెంచ్ లో కూర్చొని ఆ బెంచ్ ని గట్టిగా తన్ని, మనమేమైనా చిన్న పిల్లలమా ఇలా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకోవడానికి, మీకు కావాలంటే మీకు నచ్చింది చేసుకోండి, బట్ నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి అని చెప్తాడు. సో ఇక నెక్స్ట్ ఆ క్లాస్ టీచర్ అయితే ఆ క్లాస్ లోకి వస్తుంది. ఇక తన పేరే చబసిరా, తనే క్లాస్ డి కి అయితే టీచర్ అన్నమాట. సో ఇక తను ఆ స్టూడెంట్స్ తో, మీకు ఈ స్కూల్లో క్లాసెస్ అనేవి చేంజ్ అవ్వవు, సో నెక్స్ట్ 3 years మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నేనే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి వాళ్ళందరికీ ఆ స్కూల్స్ యొక్క రూల్స్ బుక్ ని పాస్ చేసి, ఈ స్కూల్లో మీకు కొన్ని స్పెషల్ రూల్స్ ఉంటాయి, అవేంటంటే ఈ స్కూలే మీరు ఉండడానికి ఒక రూమ్ అయితే అరేంజ్ చేస్తుంది, సో మీరు ఈ స్కూల్ వదిలి బయట ప్రపంచాన్ని మీట్ అవ్వడం చాలా లిమిటెడ్ గా మాత్రమే ఉంటుంది, బట్ దాని గురించి మీరు ఏమీ దిగులు పడకండి, ఎందుకంటే ఈ స్కూల్లోనే మీకు A to Z అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఎంటర్టైన్మెంట్ తో సహా. సో మీరు ఇక్కడ ఏమైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటే ఈ పాయింట్స్ ని యూజ్ చేసి కొనుక్కోవచ్చు. ఈ పాయింట్స్ తో మీరు ఇక్కడ ఏదైనా సరే కొనుక్కోవచ్చు. సో ఎవ్రీ మంత్ మీ మొబైల్ కి 1 lakh పాయింట్స్ అనేవి క్రెడిట్ అవుతాయి. ఒక పాయింట్ వాల్యూ జపనీస్ కరెన్సీ అయినటువంటి
1 యన్ తో సమానం. సో మీ మొబైల్స్ లో ఆల్రెడీ ఈ మంత్ కి సంబంధించిన పాయింట్స్ అనేవి క్రెడిట్ అయ్యాయి అని చెప్తుంది. దీంతో వాళ్ళంతా తమ మొబైల్స్ చెక్ చేసుకుని షాక్ అవుతారు. ఎందుకంటే చిన్న పిల్లలకి అంత మనీ అనేది చాలా పెద్ద విషయం అన్నమాట. సో ఇక ఆ టీచర్ వాళ్ళతో ఇంకో విషయం కూడా చెప్తుంది. ఈ స్కూల్లో మీరంటే ఏంటో మీ మెరిట్ ని చూసే డిసైడ్ చేస్తారు. సో మీరంతా కూడా ఆల్రెడీ ఈ స్కూల్ కి సెలెక్ట్ అయ్యారు కాబట్టి అదే చాలా పెద్ద విషయం అని చెప్తుంది. ఇక దీంతో క్లాస్ అయితే ఎండ్ అవుతుంది. ఇక అయానాకోజి షాపింగ్ చేయడం కోసం ఒక స్టోర్ కి అయితే వెళ్లి షాపింగ్ చేసి ఆ పాయింట్స్ ని యూజ్ చేసి ఆ బిల్ పేమెంట్ చేసి ఇవి అచ్చం నిజమైన మనీ లాగే వర్క్ అవుతున్నాయి. ఈ స్కూల్లో ప్రతి క్లాస్ లో 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఒక్కో గ్రేడ్ కి 4 క్లాసెస్ ఉన్నాయి. అంటే ఈ స్కూల్లో మొత్తం 300 స్టూడెంట్స్ ఉన్నారు. దాని అర్థం ఈ స్కూల్ ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ కోసం 360 మిలియన్ యెన్స్ ఖర్చు పెడుతుంది. ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ఇంత అమౌంట్ స్పెండ్ చేస్తుందంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది అని అనుకుంటాడు. ఇక సడన్ గా మనోడికి మళ్ళీ ఆ అమ్మాయి ఎదురవుతుంది. దీంతో అయానాకోజి ఆ అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేస్తూ మన ఇద్దరం ఒకరి పక్కన ఒకరం 3 ఇయర్స్ వరకు కూర్చోబోతున్నాం. సో అట్లీస్ట్ మనం ఒకరి పేరు ఒకరం తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్తాడు. దీంతో ఆ అమ్మాయి కూడా బాగా ఆలోచించి నా పేరు హొరికిత సుజునే అని చెప్తుంది. దీంతో అయానాకోజి తన లాస్ట్ నేమ్ ని చూసి నువ్వు మన స్కూల్ ప్రెసిడెంట్ కి ఏమైనా రిలేటివా, ఎందుకంటే మన ప్రెసిడెంట్ సర్ నేమ్ కూడా హరికిటానే అని అడుగుతాడు. బట్ సుజునే మాత్రం మనోడిని ఇగ్నోర్ చేసి తన షాపింగ్ తను చేసుకుంటుంది. సో ఇక సుజునే చాలా తక్కువ ధరకి వచ్చే ఐటమ్స్ నైతే పర్చేస్ చేస్తుంది. అది చూసిన అయానాకోజి నువ్వెందుకని ఇలా చీప్ గా వచ్చే వాటిని పర్చేస్ చేస్తున్నావు, నీ దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి కదా, సో నువ్వు ఇలాంటి ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ని యూజ్ చేయమని సజెస్ట్ చేస్తాడు. బట్ సుజునే మాత్రం చాలా సింపుల్ గా మనోడిని అయితే ఇగ్నోర్ చేస్తుంది. సో ఇక అలా వాళ్ళిద్దరికి స్టోర్ లో ఉన్న కొన్ని ఫ్రీ ఐటమ్స్ అయితే కనిపిస్తాయి. దీంతో అయానాకోజి సో మేబీ ఇవి ఎవరైనా తమ పాయింట్స్ మొత్తాన్ని యూజ్ చేసిన వాళ్ళ కోసం పెట్టారని అనుకుంటా అని చెప్తాడు. దానికి సుజునే ప్రతి మంత్ 1 lakh పాయింట్స్ ప్లస్ ఆ పాయింట్స్ అయిపోతే మళ్ళీ ఫ్రీ ఐటమ్స్, ఈ స్కూల్ నిజంగా చాలా విచిత్రంగా ఉంది అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సడన్ గా వాళ్ళకి బయట ఎవరో గొడవ పడుతున్న శబ్దం అయితే వినిపిస్తుంది. సో ఇక బయట గొడవ పడుతుంది ఎవరో కాదు, వీళ్ళ క్లాస్మేటే సూడో కొంతమంది సీనియర్స్ తో అయితే గొడవ పడుతూ ఉంటాడు. సో ఇక ఆ సీనియర్ సూడోతో నువ్వు క్లాస్ డి కి చెందిన వాడివి కదా, మీరు ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళు, నీతో గొడవ పడితే ఇక్కడ నా పరువు పోతుంది, నీకు అసలైన ప్రాబ్లమ్స్ అంటే ఏంటో ముందు ముందు తెలుస్తాయి అని చెప్పి నవ్వుతో అక్కడ నుంచి ఆ ముగ్గురు వెళ్ళిపోతారు. సో ఇక అయానాకోజి వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ విని సూడో దగ్గరికి అయితే వెళ్తాడు. బట్ సూడో మాత్రం చాలా కోపంగా అక్కడ ఉన్న ఒక డస్ట్ బిన్ ని తన్నేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఇక అయానాకోజి అక్కడ ఒక సీసీ కెమెరా ఉండడం గమనించి మళ్ళీ ఆ డస్ట్ బిన్ ని దాని ప్లేస్ లో పెట్టి అక్కడ పడిన చెత్త అంతా మళ్ళీ అందులో వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఇక అలా ఒక 2-3 డేస్ గడిచిన తర్వాత అయానాకోజి క్లాస్ రూమ్ లో కూర్చొని క్లాస్ లో ఆల్రెడీ అందరికి ఫ్రెండ్స్ దొరికారు, బట్ నేను మాత్రం ఇప్పటి వరకు ఇంకా ఎవరిని కూడా ఫ్రెండ్ గా చేసుకోలేదు అని అంటాడు. ఇక తన పక్కనే కూర్చున్న సుజునే తన మాటలు విని నిన్ను చూస్తే చాలా జాలేస్తుందని అంటుంది. దానికి అయానాకోజి సో నీకు కూడా ఈ క్లాస్ లో ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా, నువ్వు కూడా ఒంటరి దానివే కదా అని అంటాడు. దానికి సుజునే నాకు ఒంటరిగా ఉండడం అంటేనే ఇష్టం, నాకు ఇతరులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం అంటే నచ్చదు అని అంటుంది. ఇక అయానాకోజి కెఫిటేరియాకి వెళ్దామని ఆ క్లాస్ రూమ్ నుండి బయటికి వస్తాడు. అప్పుడు కుషినా అయానాకోజి దగ్గరికి వచ్చి నేను యాక్చువల్ గా హొరికిటో సుజునేతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నాను, దానికోసం నేను ఆల్రెడీ తన మొబైల్ నెంబర్ ఒక్కసారి అడిగాను బట్ తను మాత్రం ఇవ్వలేదు, క్లాస్ లో సుజునే ఇంతవరకు నీ ఒక్కడితో మాత్రమే మాట్లాడింది, మీరిద్దరు చాలా క్లోజ్ కదా అని అంటుంది. దానికి అయానాకోజి మేం కూడా ఏమీ అంత క్లోజ్ కాదు, తన బిహేవియరే అలా ఉంటుంది అని అంటాడు. దానికి కుషిడా అట్లీస్ట్ తను నీతో మాట్లాడుతుంది, సో నువ్వే ఎలాగైనా మా ఇద్దరిని ఫ్రెండ్స్ గా చెయ్యాలి అని అంటుంది. ఇక దీంతో వీళ్ళిద్దరు మళ్ళీ క్లాస్ రూమ్ లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక వాళ్ళ క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక క్లాస్ లో టీచర్ లెసన్స్ చెప్తుంటే స్టూడెంట్స్ మాత్రం ఎవరు కూడా తనని పట్టించుకోకుండా ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు, ఒకరు నిద్రపోతారు, ఒకరు గేమ్స్ ఆడతారు, సో అలా ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు. సో ఇక ఇలా టైం అయిపోవడంతో ఆ టీచర్ అయితే ఆ క్లాస్ నుంచి వెళ్ళిపోతుంది. సో ఇక హొరికిత అయానాకోజితో టీచర్ క్లాసెస్ చెప్తుంటే ఎవరు కూడా ఆ క్లాసెస్ వినలేదు అండ్ టీచర్ కూడా దానికి వాళ్ళని ఏమీ అనకుండానే వెళ్ళిపోయింది అని అంటుంది. దానికి అయానాకోజి మేబీ ఇది ఈ స్కూల్ రూల్ ఏమో అని చెప్పి నువ్వు ఫ్రీగా ఉంటే నాతో పాటు కెఫేకి రావచ్చు కదా అని అడుగుతాడు. దానికి హరికిట ముందైతే ఒప్పుకోదు, బట్ ఆ తర్వాత ఎలాగోలా మనడితో కెఫేకి అయితే వెళ్తుంది. సో ఇక అలా వాళ్ళిద్దరు ఆ కెఫేకి అయితే ఎంటర్ అవుతారు. బట్ ఆ కెఫేలో వీళ్ళు కూర్చోవడానికి ఒక్క టేబుల్ కూడా ఖాళీగా ఉండదు. బట్ వీళ్ళు ఆ కెఫే లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక టేబుల్ లో నుంచి కొంతమంది అమ్మాయిలు లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దీంతో వీళ్ళిద్దరు వెళ్లి ఆ టేబుల్ పైన కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. సడన్ గా వాళ్ళిద్దరి దగ్గరికి కుషిడా వచ్చి మీరిద్దరు ఎప్పుడు ఇక్కడికే వస్తారా, నేను ఈ రోజు ఇక్కడికి ఒంటరిగానే వచ్చాను, నేను కూడా మీతో పాటు జాయిన్ అవ్వచ్చా అని చెప్పి వాళ్ళతో పాటు కూర్చుంటుంది. దీంతో హరికిట పైకి లేచి ఇప్పుడు నీకు కంపెనీ ఇవ్వడానికి కుషిడా ఉంది కదా, సో నేను ఇక వెళ్తున్నానని అంటుంది. దానికి అయానాకోజి లేదు యాక్చువల్ గా నువ్వు మమ్మల్ని
తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, మేము జస్ట్ క్లాస్మేట్స్ అని అంటాడు. దానికి హరిగిట లేదు, నాకు ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని అనిపిస్తుంది. ఇందాక టేబుల్ ఖాళీ చేసి వెళ్లిపోయిన ఇద్దరు అమ్మాయిలు కూడా మన క్లాస్మేట్సే. మనందరికి క్లాస్ ఒకేసారి ఎండ్ అయింది. సో మనందరికి కెఫేకి రావడానికి ఒకే టైం పడుతుంది. అలాంటప్పుడు వాళ్ళిద్దరు ఎలా 2 minutes లో ఇక్కడికి రీచ్ అయ్యారు అండ్ ఎందుకని ఇంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్లిపోయారు అండ్ అసలు కుషిడా ఇక్కడేం చేస్తుంది? సో నాకు ఇదైతే ఒక కోఇన్సిడెన్స్ లా అనిపించట్లేదు అని చెప్తుంది. దీంతో మన అయానా koji చేసేదేమీ లేక ఐఎమ్ సారీ హరిగిట, ఇదంతా మేము ఇద్దరం కలిసి సెటప్ చేసామని చెప్తాడు. దానికి హరిగిట, చూడు కుషిడా, నాకు ఎక్కువగా ఒంటరిగా ఉండడం అంటేనే ఇష్టం. సో మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేసి నా టైం ని వేస్ట్ చేయకండి అని చెప్తుంది. దానికి అయానా koji, బట్ హరిగిట, నువ్వు గనక ఇప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకపోతే నెక్స్ట్ 3 years వరకు నువ్వు ఒంటరిగానే ఉండాల్సి ఉంటుంది అని అంటాడు. దానికి హరిగిట, నేను లాస్ట్ 9 years నుంచి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకుండా ఒంటరిగానే ఉన్నాను. ఒకవేళ కిండర్ గార్డెన్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఆ ఇయర్స్ కౌంట్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. సో నువ్వు నా గురించి దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పి తనక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక కుషిడా అయానా kojiతో, ఐఎమ్ సారీ, నా వల్ల ఇప్పుడు హరిగిట నిన్ను హేట్ చేస్తుంది అని చెప్పి వీళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి వాళ్ళ రూమ్స్ కి అయితే వెళ్ళిపోతారు. సో ఇక అలా రోజులైతే గడుస్తూ ఉంటాయి. ఇక స్టూడెంట్స్ అందరూ తమ దగ్గరున్న పాయింట్స్ ని యూజ్ చేసి అవసరం లేకపోయినా సరే ఏదో ఒకటి కొంటూ ఉండేవారు. ఇక క్లాస్ లో టీచర్ క్లాసెస్ చెప్తుంటే ఎప్పటిలాగే రోజు వాళ్ళు నిద్రపోతూ, కొంతమంది ఆబ్సెంట్ అవుతూ, గేమ్స్ ఆడుతూ అలా రోజులైతే గడుపుతూ ఉంటారు. బట్ దానికి టీచర్ కూడా వాళ్ళని ఏమీ అనదు. సో ఇక అలా 1 month అయితే కంప్లీట్ అవుతుంది. బట్ స్టూడెంట్స్ కి మాత్రం తమ నెక్స్ట్ మంత్ కి రావాల్సిన 1 lakh పాయింట్స్ అయితే ఇంకా క్రెడిట్ అవ్వవు. దీంతో ఒక స్టూడెంట్ వాళ్ళ టీచర్ ని, టీచర్, మాకు ఈ మంత్ రావాల్సిన 1 lakh పాయింట్స్ ఇంకా క్రెడిట్ అవ్వలేదు, మీ సిస్టమ్ లో ఏదో ఎర్రర్ అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి అని సలహా ఇస్తాడు. దీంతో ఆ టీచర్, మీకు రావాల్సిన పాయింట్స్ ఎప్పుడో క్రెడిట్ అయిపోయాయని అంటుంది. దానికి ఆ స్టూడెంట్స్ మాత్రం, తన ఒక్కడికే కాదు క్లాస్ లో ఎవరికి కూడా పాయింట్స్ అనేవి క్రెడిట్ అవ్వలేదు, సో ఇది ఖచ్చితంగా మీ ఎర్రర్ అని అంటారు. దీంతో ఆ టీచర్ ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి, మీరంతా పిచ్చోళ్ళు, మీకు అసలు ఎలాంటి కండిషన్స్ లేకుండానే ఈ స్కూల్ ప్రతి నెల ఫ్రీగా 1 lakh పాయింట్స్ ఇస్తుందని అనుకున్నారా? మీరు ఈ క్లాస్ లో 91 times ఆబ్సెంట్ అయ్యారు అండ్ 391 times క్లాసెస్ జరుగుతుండగా ఒకరితో ఒకరు మాట్లాడుతూ మొబైల్స్ ని యూజ్ చేశారు. ఈ స్కూల్లో మీ పర్ఫార్మెన్స్ అండ్ గ్రేడ్స్ మాత్రమే మీ పాయింట్స్ ని డిసైడ్ చేస్తాయి, అందుకనే ఈ మంత్ మీకు ఒక్క పాయింట్ కూడా క్రెడిట్ అవ్వలేదు అని చెప్తుంది. దీంతో ఒక స్టూడెంట్, బట్ మీరు ఎందుకని మాకు ఈ విషయాన్ని ముందే చెప్పలేదు అని అడుగుతాడు. దానికి ఆ టీచర్, నేను మీకు day 1 లోనే చెప్పాను, ఈ స్కూల్ స్టూడెంట్స్ ని వాళ్ళ మెరిట్ ని బట్టి వాళ్ళేంటో డిసైడ్ చేస్తుంది, మీరంతా ఇక్కడ ఒక చెత్త మాత్రమే అని అంటుంది. అండ్ ఇంతటితో ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో గైస్, హోప్ మీరు వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో నేను ఈ సిరీస్ ని కంటిన్యూ చెయ్యాలా వద్దా అనేది ఈ ఫస్ట్ ఎపిసోడ్ కి వచ్చే రెస్పాన్స్ బట్టి నేనైతే డిసైడ్ అవుతాను. సో ఒకవేళ వీడియో గనక మంచి రెస్పాన్స్ వస్తే నేనైతే ఈ సిరీస్ ని ఇలాగే కంటిన్యూ చేస్తాను, అలాంగ్ విత్ టోక్యో రివెంజర్స్ మాంగా. సో ఇవి రెండు కంటిన్యూ చేస్తాను, అది ఇది. ఓకే గైస్, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేసి మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, జై హింద్.